K6 ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్. ఇవాళ జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం. డాక్టర్ బిసి రాయ్, వెస్ట్ బెంగాల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మరియు చాలా ఫేమస్ డాక్టర్. ఆయన జ్ఞాపకార్థం జూలై 1 అంటే ఆయన పుట్టిన తేదీ మరియు ఆయన మరణించిన తేదీ ఒకటే. సో ఆయన జ్ఞాపకార్థం ఈ మన భారతదేశ వ్యాప్తంగా ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో వైద్య వృత్తి అనేది చాలా నోబెల్ ప్రొఫెషన్, చాలా గొప్ప ప్రొఫెషన్. ఎందుకంటే ఇది ఇలాంటి అవకాశం రావడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్స్ కావడం అనేది అంత ఈజీగా కాదు. అంటే ఒక టఫ్ జాబ్ ఇది. కానీ ఇందులో ఇలాంటి అవకాశం దొరికినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అండ్ సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అయితే ప్రజెంట్ సినారియోలో అంటే నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, డాక్టర్స్ అంటే చాలామందిలో ఒకప్పుడున్న రెస్పెక్ట్ అనేది ఇప్పుడు కొద్దిగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం, రకరకాల నాలెడ్జ్ రావడం వల్ల చాలామంది ఏంటంటే మన టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోయి డాక్టర్ అవసరం లేకుండా కొన్ని మందులు తీసుకోవడము, కొన్ని సలహాలు లేకుండా తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి లేకపోతే ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను డాక్టర్ డే సందర్భంగా చెప్పేది ఏంటంటే, మనం అనేది ఏంటంటే మన లైఫ్లో అనేది ఏంటంటే మంచి లక్షణాలు అలవర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది చేసేది ఏంటంటే ఆ గూగుల్లో కానీ లేకపోతే ఇందులో కానీ సెర్చ్ చేసి సొంత మెడిసిన్స్ అనేది వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ నేను డాక్టర్ అయినా కానీ, ఈవెన్ నేను యాజ్ ఏ న్యూరో సైకియాట్రిస్ట్ కానీ నాకేదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను ఇంకొక డాక్టర్ సలహా తీసుకొని మందులు వాడతాను. ఎందుకంటే ఎవరి ప్రొఫెషన్ అనేది వాళ్ళది. అంతేగాని మనం టెక్నాలజీని నమ్ముకొని తర్వాత నెట్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి అనవసరంగా మీరు దాని జోలికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఎందుకంటే డాక్టర్స్ అనేది ఏంటంటే ఏదైతే అవసరం ఉందో, ఏ స్పెషాలిటీ వాళ్ళు ఆ స్పెషాలిటీ సంబంధించిన మందులు కానీ ట్రీట్మెంట్ కానీ ఇస్తారు. సో కాబట్టి దయచేసి మీరు మీ యొక్క ఏదైనా మందులు వాడే ముందు మొదటగా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వాడండి. రెండవది కానీ చాలామందిని ఏంటంటే ఈ నెట్లో చూసి ఆ ఇన్ఫర్మేషన్ని నిజం అనుకొని లేని జబ్బును కూడా ఉందని ఫీల్ కావడము, జబ్బున్నా కానీ నేను నెట్లో చూసి మందులు వేసేసుకున్నా అని చెప్పి సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇట్లా జరుగుతున్నాయి. సో కాబట్టి డాక్టర్స్ డే సందర్భంగా ఇచ్చే మెసేజ్ ఏంటంటే, దయచేసి మీరు సరి అయిన డాక్టర్ని ఎంచుకోండి, సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోండి. మరి మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుండాలి. ఎందుకంటే టైంకు నిద్ర అవ్వకపోవడము, టైంకు భోజనం చేయడము అండ్ మంచి లక్షణాలు అలవాటు చేసుకోండి. ఈ మొబైల్ అడిక్షన్ కానీ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అనేది ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా ఉండగలుగుతున్నారు, కానీ పక్కన ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేకపోతున్నారు. సో దాన్ని అట్లీస్ట్ మీ వారంలో ఒకరోజైనా కానీ, అంటే మనం ఏం చేస్తాం, మన ట్రెడిషన్లో ఒకరోజు ఉపవాసం ఉంటాం. ఎందుకంటే మనకు నచ్చిన వస్తువులు కానీ మనకి ఇష్టమైన వస్తువులు కానీ భగవంతుడి కోసం వదిలేయడము లేకపోతే తినకపోవడము మనం దూరంగా ఉంటాం. అదొక మన ట్రెడిషన్. సో నేను కూడా ఏమంటున్నానంటే, మీరు దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వారానికి ఒక్కరోజైనా కానీ ఏంటంటే ఆ ఫోన్స్ని సైలెంట్లో పెట్టేసి ఒక్కరోజు డిజిటల్ డీటాక్స్ అంటాం. అంటే మనం ఫుడ్ అయితే ఎట్లయితే ఉపవాసంలాగా ఉంటున్నామో, ఈ డిజిటల్ డీటాక్స్, ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎంతవరకు మంచిదే. కానీ మితిమీరిన స్థాయిలో వెళ్తే మనకు రకరకాల నిద్ర సమస్యలు, మానసిక ఒత్తిడి, డిప్రెషను, సూసైడ్స్ ఇలాంటి లేనిపోని జబ్బులు అనేవి వస్తున్నాయి. సో కాబట్టి డాక్టర్ డే సందర్భంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, దయచేసి వారానికి ఒక్కరోజు అంటే నెలకు 4 రోజులు మీరు ఫోన్ లేకుండా ఉండగలిగితే మీరు చాలా మంచి రిలాక్స్ పొందగలుగుతారు. అండ్ రెండవది ఏంటంటే, మన లైఫ్ స్టైల్లో యోగా అంటే మన ఇంటర్నేషనల్ వైడ్ మన ఇండియన్ కల్చర్ అనేది యోగా అనేది చాలా ఫేమస్ అవుతుంది. దాన్ని మీరు రోజు కాకపోయినా వారానికి 2-3 రోజులైనా మీరు ఇంప్లిమెంట్ చేయండి. నేను కూడా ఏంటంటే బిజీ షెడ్యూల్లో అప్పుడప్పుడు ఆ యోగా చేసిన తర్వాత ఏంటంటే ఒక మంచి స్వాంతన రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే చాలా చిన్న ప్రొసీజర్, చిన్న ఉంటాయి. సో అలాంటివి మీరు దైనందిన జీవితంలో అలవర్చుకోండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, మంచి ఆల్కహాల్ ముఖ్యంగా ఏంటంటే మనని పేరులోనే ఉంది ఆల్కహాల్. మన కుటుంబ సమస్యల్లో కలహాలు సృష్టించేది ఏంటంటే ఆల్కహాల్ మా సార్ చెప్పేవారు, దీని పేరులోనే ఉంది ఆల్కహాల్ అంటే అన్ని కలహాలు సృష్టిస్తుంది.
ఫ్యామిలీలో కలహాలు సృష్టించడానికి ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, తంబాకు, జరదా మెయిన్ మూల కారణం. కాబట్టి నేను డాక్టర్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఆల్కహాల్, సిగరెట్, గుట్కా మానేస్తారో మీ డబ్బులు మిగులుతాయి, ఆరోగ్యం మిగులుతుంది, మీ కుటుంబంలో సంతోషం కూడా వెలువరిస్తుంది. మా డాక్టర్ అవసరం కూడా ఉండదు. చాలామంది పాతకాలంలో చెప్పేవాళ్ళు రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండాలి. కానీ నేను ఇప్పుడు ఏమంటానంటే రోజు ఒక పెగ్గుకు దూరంగా ఉండండి, డాక్టర్ అవసరం ఉండదు. చాలా పెగ్గు దగ్గర అయిపోయి డాక్టర్ కూడా దగ్గర అవుతున్నారు. కాబట్టి డాక్టర్కి దూరంగా ఉండాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అనుకుంటే ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, తంబాకు, ఇంటర్నెట్ ఇలాంటివి పక్కకు పెట్టండి. మంచి ప్రశాంతమైన జీవితాన్ని పొంది మీరు కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చాలా బాగుండాలని ఈ డాక్టర్ డే సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.